హిందూ సమాజం సంఘటితం అవుతుందా? నీ భవిష్యత్తు ఇక్కడే ఉంది. నిన్న మాలేగావ్ ఎలక్షన్ రిజల్ట్, ఓటు జిహాద్. ఏ పార్టీ గెలిచింది? ఇస్లాం పార్టీ. దేని ఆధారంగా గెలిచింది? మతం ఆధారంగా. డెమోగ్రఫీ చేంజ్ అయిన తర్వాత సెక్యులర్ రాజకీయాలకు కూడా ఆస్కారం లేదు. అందుకే తిరుపతి పోతుంటే ధర్మో రక్షతి రక్షిత అని ఉంటాయి. ధర్మాన్ని రక్షించుకుంటేనే భగవంతుడు నిన్ను రక్షిస్తాడు. ఆ స్లీపర్స్ అనేవాళ్ళు ముఖ్యంగా రోహింగ్యాలని చూసే ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అని అంటారా? ఓటు జిహాద్ నడుస్తుంది, లవ్ జిహాద్ నడుస్తుంది. ఇవాళ మీరు గూగుల్లో సెర్చ్ చేసి కొట్టండి. ఇదే హైదరాబాద్ లోపల 28,830 మంది హిందూ అమ్మాయిలు మిస్సింగ్ కేసులు ఉన్నాయి. ముంబై బ్రోకర్ హౌదులలో ఉన్నారా? దుబాయ్ షేకులకు అమ్మబడ్డారా? సూట్ కేసులలో ముక్కలై ఉన్నారా? తల్లిదండ్రుల అరణ్య రోదన కదా. ఇవాళ ఎవరు సమాధానం చెప్పాలా? ఈ రోజులో ఆ ఇంట్లో అయింది, రేపు నీ ఇంట్లో అవుతుంది. ఇప్పుడు మేము 1,00,000 గణపతి మండపాలు ఇదే భాగ్యనగరంలో ఉన్నాయి. గల్లీకి ఒక గణపతి మండపం ఉంది. గణపతి మండపం కేంద్రంగా 10 మంది యువకులు ఈ దేశాన్ని, ధర్మాన్ని, సంస్కృతిని నిలబెట్టుకోవడం కోసం, భవిష్యత్తు భాగ్యనగరాన్ని రక్షించుకోవడం కోసం నా గల్లీలో నేను నిలబడతా. మారుతున్న డెమోగ్రఫీ నేను గమనిస్తా. ఇన్ని రకాలైనటువంటి జిహాద్కు నేను నా గల్లీలోనే సమాధానం చెప్తా అనేటువంటి స్పృహ సాధారణమైనటువంటి సమాజం లోపల కలిగించడానికి మేము చేస్తున్నాం. హిందూ సమాజానికి మీరు ఏం చెప్పాలనుకుంటారు సభ గురించి? కానీ బాలాపూర్లో ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి మనం శంఖనాదం పూరిద్దాం. భవిష్యత్తు భాగ్యనగరాన్ని రక్షించుకోవడం అంటే ఈ దేశాన్ని రక్షించుకోవడమే. 1979-80 ప్రాంతం లోపల సేవ్ అస్సాం టుడే, సేవ్ నేషన్ టుమారో అనేటువంటి ఒక నినాదంతో అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఈ రోజున ఈశాన్య రాష్ట్రాలను కాపాడుకున్నటువంటి చరిత్ర ఉంది ప్రజాస్వామ్యయుతంగా. భవిష్యత్తు భాగ్యనగరాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరిది బాధ్యత ఇది. ఇందులో రాజకీయాలకు అతీతంగా ఈ ఉద్యమం జరుగుతుంది. చలో బాలాపూర్ ధర్మరక్షణ సభ 24 జనవరి 2026 శనివారం మధ్యాహ్నం 2 గంటలకు మనందరం కలిసి వచ్చి గలం విప్పుదాం రండి. నమస్తే అందరికీ, వెల్కమ్ టు త్రికాల్ వాయిస్. సో మరికొత్త పాడ్కాస్ట్తో మనం ముందుకు వచ్చాము. ఈ పాడ్కాస్ట్ కేవలం ఏదో నార్మల్ టాక్లా కాకుండా ఒక అంశాన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడుతున్నాం. అదేంటంటే రోహింగ్యా సమస్య. మనందరూ తెలుసు, మన దేశంలో రోహింగ్యా సమస్య అనేది చాలా పెద్ద సమస్య. దీని గురించి అందరూ చర్చిస్తుంటారు, వాదోపవాదాలు చేస్తుంటారు. కొంతమంది కరెక్ట్ అంటారు, కొంతమంది తప్పు అంటారు. కానీ వాస్తవానికి అదొక నేషనల్ సెక్యూరిటీ థ్రెట్, అది మనందరికీ తెలుసు. అది అంగీకరించాల్సిందే, అంగీకరించినా. సో ఆ అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ రవీంద్ర శశిధర్ గారు ఉన్నారు. వారి గురించి చెప్పాలంటే మనందరూ సుపరిచితులు. మనం చాలాసార్లు మీడియా మాధ్యమంగా మనం చూస్తుంటాము, వారిని శశన్న అని పిలుస్తుంటాం ముద్దుగా మేము. సో శశన్న భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శిగా మరియు విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధిగా వారు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. సో వారిని అడిగి ఈరోజు జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్ అనే సభని వాళ్ళు ఎందుకు పెట్టాలనుకుంటున్నారు అనే విషయంపై మనం చర్చిద్దాం. నమస్కారం శశన్న. నమస్తే. థ్యాంక్ యూ అన్న, మళ్ళీ పిలవగానే వచ్చినందుకు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న, మీరు పిలుపునిచ్చారు చలో బాలాపూర్ అని చెప్పేసి, అండ్ రోహింగ్యాలను తరిమేద్దాము అని చెప్పేసి అంటున్నారు. అసలు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏందన్న? ధర్మం మీద అనేక రూపాల లోపల జిహాదీ శక్తులు దాడులకు పాల్పడుతున్నాయి. ధర్మాన్ని రక్షించుకుంటేనే ధర్మం మనని కాపాడుతుంది. అందుకే ధర్మరక్షణ సభ పేరు మీదన గణేష్ సేన ఆధ్వర్యంలో 24 జనవరి 2026 శనివారం మధ్యాహ్నం 2 గంటలకు బాలాపూర్ లోపల ధర్మరక్షణ సభను ఏర్పాటు చేసి అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ధర్మరక్షణ కోసం సమాజం జాగృతం కావాలి. అందుకే జాగో భాగ్యనగరం, భవిష్యత్తు భాగ్యనగరాన్ని రక్షించుకోవడంలో జాగో భాగ్యనగరాన్ని పిలుపునిచ్చినాం. బాలాపూర్ ఒక శక్తి కేంద్రం, ఒక స్ఫూర్తి కేంద్రం. 1980 లోపల అక్కడే గణపతి సామూహిక నిమజ్జనోత్సవానికి అంకురార్పణ జరిగింది. కాబట్టి బాలాపూర్ నుంచి ఒక దీర్ఘకాలికమైనటువంటి ఉద్యమానికి మేము ప్రారంభం చేయబోతా ఉన్నాం 24వ తేదీన. కాబట్టి జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్ ధర్మరక్షణ సభను విజయవంతం చేయండి. సూపర్ అన్న, తర్వాత సంకల్పం మంచిది. అయితే నాకు ఇక్కడ చిన్న ప్రశ్న వచ్చిందన్న. మీరు బాలాపూర్ అని చెప్పారు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి స్టార్ట్ చేశారు కాబట్టి. కానీ ఇక్కడ రోహింగ్యాలకి బాలాపూర్కి సంబంధం ఏంది? బాలాపూర్ని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? కేవలం ఒక బాలాపూర్లోనే కాదు, భాగ్యనగరం ఇవాళ బంగ్లాదేశీ, రోహింగ్యా, ముస్లిం అక్రమ చొరబాటుదారులకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఇక్కడటువంటి సంతుష్టికరమైనటువంటి రాజకీయాలు, ఇక్కడటువంటి రజాకార్ భావజాలం వాళ్ళను ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహిస్తూ ఉంది. కాబట్టి నగరం ఇవాళ భవిష్యత్తు, భాగ్యనగర్ భవిష్యత్తు ప్రమాదకరంగా మారింది. బాలాపూర్ చుట్టుపక్కల అనేక కాలనీలు ఉన్నాయి. ఇవాళ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంటు
భాగ్యనగరం పెద్ద ఎత్తున ఉంది డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్. డిఆర్డిఓ, డిఆర్డిఎల్ఎల్ లాంటి సంస్థల చుట్టుగుడి వల్ల అక్రమ విదేశీ చొరబాటుదారుల కాలనీలు వెలిసినాయి. బాలాపూర్ని ఎంచుకోవడం లోపల 1980లో అక్కడ సామూహిక నిమజ్జనోత్సవం ప్రారంభమైంది. బాలాపూర్ ఒక శక్తి కేంద్రం. రాబోయే రోజుల్లోపట భవిష్యత్తు భాగ్యనగరాన్ని రక్షించుకోవడానికి మేము తలపెట్టినటువంటి ఒక మహా ఉద్యమం అక్కడి నుంచి భగవంతుని ఆశీర్వాదంతో ముందుకు కదలాలనేటువంటి ఆలోచనలో అక్కడ మేము ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఇప్పుడు బాలాపూర్లో రోహింగ్యాలు ఉన్నారు అని మీరు అంటున్నారు. అంటే వీళ్ళు అక్రమంగా చొరబడిన వాళ్ళ లేకపోతే శరణార్థులు వచ్చిన వాళ్ళ? శరణార్థులు అనే మాటకు తావులేదు. ఈ దేశంలో ప్రాపర్ డాక్యుమెంట్ లేకుండా ప్రవేశించినోడు ప్రతి ఒక్కడు కూడా చొరబాటుదారుడే. సమాజంలో పూట ఒక అపోహ ఉంది. దాన్ని నేను ఒక విషయం చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను. ఐక్యరాజ్య సమితి శరణార్థులకు సంబంధించినటువంటి కన్వెన్షన్ లోపట, రిఫ్యూజీ కన్వెన్షన్ లోపట భారతదేశం సంతకం పెట్టలేదు. కాబట్టి ఈ దేశంలో వీసా లేకుండా ప్రవేశించినటువంటి ప్రతి ఒక్కడు చొరబాటుదారుడే అవుతాడు. కాబట్టి ప్రోటోకాల్స్, రిఫ్యూజీకి సంబంధించినటువంటి ప్రోటోకాల్స్ విషయంలో కూడా భారతదేశం తిరస్కరించింది. తర్వాత ఏదైతే హ్యూమన్ రైట్స్, రిఫ్యూజీస్ మీద అయినటువంటి కన్వెన్షన్స్ విషయం లోపల కూడా లీగల్ ఆబ్లిగేషన్ మా మీద లేదు అనేటువంటి విషయం భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా 1951 నుంచి తన స్టాండ్ క్లియర్గా చెప్పుకుంటూ వచ్చింది. కాబట్టి ఇక్కడ అక్రమంగా ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చొరబాటుదారుడే. ఇక్కడ శరణార్థి ఎవడు కాదు. భారతదేశం ఏమి ధర్మసత్రం కాదు. ఎవడు పడితే వాడు వచ్చి ఇక్కడ శరణార్థి అని క్లెయిమ్ చేసుకోవడానికి. అనేక మందికి అన్నం పెట్టింది ఈ దేశం. ప్రపంచం లోపల పీడనకు గురైనటువంటి ప్రతి ఒక్కరికి తల్లి ప్రేమ, ఆకలైనటువంటి వాళ్ళకి ఇంత అన్నం పెట్టినటువంటి దేశం మనది. కానీ ఈ దేశం యొక్క అస్తిత్వాన్ని క్వశ్చన్ చేయడానికి ఇక్కడ మతపరమైనటువంటి రాజ్యాలను మేము స్థాపిస్తామని చెప్పి చొరబడుతున్నారు కదా. దీని విషయం లోపల సమాజం జాగృతం కావాలా. ఈ చొరబాటుదారులను తిప్పి పంపడానికి ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాలి. ఇక్కడ ఇంకో ప్రశ్న నాకు వస్తుంది అన్న. మీరు ధర్నా అని చెప్పారు, లేకపోతే సభ అనుకున్నాం. జనరల్గా సభ కానీ ధర్నా ఇట్లాంటి విషయాలు ఏమైనా చేసినప్పుడు జనరల్గా మనకి ఇందిరా పార్క్ గుర్తొస్తుంది. ఇందిరా పార్క్ దగ్గర మన ధర్నా చౌక్ దగ్గర చేయడం, అది బాలాపూర్ కేంద్రం చేస్తున్నారు. ఏంటంటే వీళ్ళు మళ్ళీ మత కలవల రెచ్చగొడదాము, కావాలని తీస్తున్నారు వీళ్ళంతా, లేకపోతే బీజేపీ రాజకీయాలు తీసుకొస్తున్నారని చెప్పేసి మాట్లాడతారు. సో దానికి మీరేం సమాధానం చెప్తారు? ఒకటి, ఇది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కార్యక్రమం కాదు. రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలని చెప్పి పిలుపునిచ్చినటువంటి కార్యక్రమం. మన భవిష్యత్తు తరాలను రక్షించుకోవడంలో భాగంగా రేపటి తరం కోసం ఈనాడే మేలుకో సమాజమా అని జాగో భాగ్యనగర్ అని పిలుపునిచ్చినాం. ఇది ముస్లింలకు వ్యతిరేకం కాదు. ఈ దేశంలో అక్రమంగా చొరబడినటువంటి బంగ్లాదేశ్ అండ్ రోహింగ్యా ముస్లింలకు వ్యతిరేకం, స్థానిక ముస్లింలకు వ్యతిరేకం కాదు. కానీ మతం ఆధారంగా దేశంలో చొరబాటుదారులకు మద్దతు పలుకుతున్నటువంటి మతోన్మాదులకు వ్యతిరేకం. మతం ఆధారంగా ఈ దేశాన్ని ఉస్మానిస్తాన్ చేయాలి, హైదరాబాద్ సంస్థానాన్ని, లేకపోతే మతం ఆధారంగా ఈ దేశాన్ని భారత్ తేరే తుకడే ఉంగే ఇన్షాల్లా అని నినాదాలు చేస్తున్నటువంటి మతోన్మాద శక్తులకు, రజాకార్ భావజాలానికి మేము వ్యతిరేకం. ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇదే బాలాపూర్లో చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానిక ముస్లింలు ఈ రోహింగ్యా బంగ్లాదేశీ చొరబాటుదారులు అయినటువంటి ముస్లింలతోటి సఫరర్స్, వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. మీరు పాత పట్టణంలో ఉన్నటువంటి బహదూర్పురా కానీ, చార్మినార్ కానీ, ఇంకెక్కడ కానీ మీరు వెళ్ళి నిజమైనటువంటి స్థానిక ముస్లింలను అడగండి. వాళ్ళ జీవనోపాధిని కూడా బంగ్లాదేశీ, రోహింగ్యా ముస్లిం చొరబాటుదారులు దెబ్బ కొడుతూ ఉన్నారు. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ఒక రజాకార్ పార్టీ, ఎంఐఎం పార్టీ ఈ యొక్క బంగ్లాదేశీ, రోహింగ్యా ముస్లింలకు మద్దతుగా నిలబడుతుంది. కారణం చాలా స్పష్టం. స్థానిక ముస్లింలలో కూడా ఎంఐఎం పట్ల వ్యతిరేకత రోజు రోజుకు బలపడుతుంది. భవిష్యత్తు లోపట వీళ్ళ ద్వారా మేము గెలవలేమనే అభద్రతకు వచ్చినటువంటి ఎంఐఎం పార్టీ విదేశీ చొరబాటుదారులను తీసుకొచ్చుకొని భాగ్యనగరాన్ని నింపేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు, వాళ్ళ అక్రమ కార్యక్రమాలకు
వాళ్ళ ఇక్కడ అక్రమ నివాసాలకు ఎవడో ఒకటి సపోర్టు కావాలి. కాబట్టి వాళ్ళ ఎంఐఎం సపోర్టు తోటి వాళ్ళందరూ కూడా ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎంఐఎంకు మద్దతుగా ఈ దేశంలో చొరబడ్డటువంటి అక్రమ చొరబాటుదారులు వాళ్ళు వీళ్ళు వాళ్లకు అండగా నిలుస్తున్నారు. స్థానిక ముస్లింలు కూడా తమ ఉపాధి అవకాశాలను దెబ్బకొడుతున్నారని చాలా కోపంగా ఉన్నారు. నేను పిలుపునిస్తున్నా, స్థానిక ముస్లిం సమాజం కూడా ఈ విషయం పైన నోరు విప్పాలి, గలం విప్పాలి. అంటే ఇప్పుడు మీరు ఈ విషయం చెప్పారు కదన్న, జనరల్గా సినిమాల్లో కానీ వేరే విషయాల్లో కూడా చెప్తుంటారు ఇట్లా, పాపం వాళ్ళని ఆ దేశాలను వెలగొట్టారు, ఈ దేశం ఎంతోమంది హక్కును తీర్చుకుంది, సో వీళ్ళు మన దాంట్లో కలుపుకున్న తప్పేంది అనే మాటలు మాట్లాడతారు. వాళ్ళు అంతగానం ఏం చేస్తారు, వాళ్ళని పంపించాలి అనే ఒక నినాదం మీరు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఈ దేశం లోపల కుట్రపూరితంగా వాళ్ళు చొరబడుతున్నారు. ఇవాళ మరి ఇన్ని ముస్లిం దేశాలు ఉన్నాయి కదా, ఏ ఒక్క ముస్లిం దేశం వీళ్ళకి ఎందుకు శరణార్థులుగా ఆశ్రయం ఇస్తలేదు? ఇప్పుడు రోహింగ్యాలు బంగ్లాదేశ్ ఎందుకు ఆశ్రయం ఇస్తలేదు? బంగ్లాదేశ్ దాటి ఇవాళ భారత్లోకి ప్రవేశించి అనేక రాష్ట్రాల లోపల వీళ్ళు ఎందుకు చేరిపోతున్నారు? అదేవిధంగా బంగ్లాదేశు ఇవాళ అక్కడ చూస్తున్నాం మనం హిందువుల పరిస్థితి ఏందో. అక్కడ హిందువులను ఊచకోత కోస్తూ మళ్ళీ ఇక్కడ ఈ దేశం పైన దాడికి మతోన్మాదంతో వస్తున్నారు వాళ్ళు. అక్కడేమి సహజ వనరులు లేవా? బంగ్లాదేశ్ లోపల ఇదే మానవ వనరులు అభివృద్ధి చేసుకోవాలనుకుంటే ఆ దేశాన్ని అభివృద్ధి చేసుకోలేవా? ఇక్కడ ఉన్నటువంటి రీసోర్సెస్ని దెబ్బతీసి ఇక్కడ డెమోగ్రఫీ చేంజ్ చేసి ఇక్కడ జనాభాపరమైనటువంటి అసమతుల్యత ఏర్పాటు చేసి భారత్ను దారులు ఇస్లాం చేస్తామనేటువంటి కుట్రలు జరుగుతున్నాయి కదా, కుట్రపూరితంగా వస్తున్నారు. ఇది ఈ రోజు నుంచి జరుగుతుంది కాదు. 1930-40 ప్రాంతంలో కూడా భాగ్యనగరం హైదరాబాద్ సంస్థానం డెమోగ్రఫీ మార్చాలని చెప్పి కాసిం రజ్వీ, నిజాం, ఈవెన్ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ ఆఫ్రికన్ ముస్లిమ్స్ నింపిర్రు. ఇవాళ మీరు బార్కాస్ పోతే అక్కడంతా ఆఫ్రికన్ ముస్లిమ్స్ డిఎన్ఏ కనబడుతుంది. నిజాం సైన్యం లోపల అనేక మంది విదేశీ ముస్లింలను తీసుకొచ్చుకొని నింపుకున్నాడు. కాసిం రజ్వీ ఛాలెంజ్ చేసిండు సర్దార్ వల్లభాయ్ పటేల్ తోటి, మా జనాభా పెంచుకున్నాం ఇక్కడ, మిమ్మల్ని ఇక్కడ ఊచకోతలు కోస్తామని చెప్పి. ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ దూరదృష్టి, ఆయన మోపిన ఉక్కుపాదం కారణంగా ఇవాళ హైదరాబాద్ సంస్థానం భారత్లో కలిసింది. ఇక్కడ ఎన్ని రకాలైనటువంటి అకృత్యాలు జరిగినవి మన కళ్ళ ముందర ఉంది. మన పాత తరం వాళ్ళు బతుకమ్మ పాటల రూపంలో వాడుకుంటారు ఈ రోజుకి కూడా. కానీ ఆ ప్రయత్నాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మానుకోలేదు. ఎందుకంటే రజాకారులు స్థాపించినటువంటి పార్టీ కాసిం రజ్వీ వారసత్వం ఇంకా భాగ్యనగరం లోపల ఉన్నది. ఎంఐఎం రూపం లోపల ఆ పార్టీ ఇంకా తన ప్రయత్నాలను ఇక్కడ డెమోగ్రఫీ మార్చాలే, మతపరమైనటువంటి డెమోగ్రఫీ మార్చాలనేటువంటి ప్రయత్నాలు ఇంకా చేస్తూ ఉన్నది. అందులో భాగంగానే ఇవాళ బంగ్లాదేశీ రోహింగ్యా ముస్లింలకు అక్రమ చొరబాటుదారులకు డైరెక్ట్గా సపోర్ట్గా నిలుస్తుంది. వాళ్ళను తీసుకొచ్చి షెల్టర్లు ఇస్తుంది. అనేక రూపాల లోపల ఈ దేశం యొక్క భద్రతను సవాల్ చేస్తుంది. దీన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీని విషయం లోపల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నదో మాకు సంబంధం లేదు. ప్రభుత్వాలు ఇక్కడి ప్రజల యొక్క భవిష్యత్తు దృష్ట్యా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలా. భాగ్యనగర్ భవిష్యత్తుల దృష్ట్యా ఈ చొరబాటుదారులను ఏరివేయాలనేటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండ్. మేమంటలేము, మేము ఏరేస్తా అంటలేము. మాదెందుకు బాధ్యత? ప్రభుత్వాల బాధ్యత. ప్రభుత్వాలు ఎప్పుడు తీసుకుంటాయి? ఏ ప్రజలైతే ఈ ప్రభుత్వాలను మనం ఎన్నుకుంటున్నామో, రాజకీయాలు కొంతసేపు పక్కన పెట్టండి, మన పిల్లల భవిష్యత్తు, మన రేపటి తరం భవిష్యత్తు, మన భాగ్యనగరం యొక్క భవిష్యత్తు. కాబట్టి రేపటి రోజున ఇది విదేశీ అక్రమ చొరబాటుదారులకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన రోజున దాని ఫలితం అందరం అనుభవిస్తాం. ఇలా ఏ రాజకీయ పార్టీ ఎగ్జామ్షన్ కాదు. కాబట్టి ప్రజల యొక్క సమస్య. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు దీని మీద గలం విప్పాలా, ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు రాజకీయం విషయానికి వస్తాను, మీరు చెప్పారు కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఏంటంటే మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, బయట న్యూస్లో వింటున్నాం. రీసెంట్గా జేసా దీప కూడా పాడ్కాస్ట్లో చెప్పిండు, ఏఎన్ఐ పాడ్కాస్ట్లో. రోహింగ్యా ముస్లింల క్లబ్లు ఉన్నాయి, ఫుట్బాల్ క్లబ్, క్రికెట్ క్లబ్ కూడా హైదరాబాద్లో ఉంది. అది ఓపెన్, అందరు కనిపించింది. వీటిపై ప్రభుత్వాలు చర్యలు ఏం తీసుకోవట్లేదు. మీరు ప్రభుత్వాలేమో కలవాలి, అన్ని పార్టీలు దీనికి సపోర్ట్ చేయాలంటున్నారు. ఇన్ కేస్ వాళ్ళ చొరవ లేకపోతే, వాళ్ళ సపోర్ట్ లేకపోతే వాళ్ళు అట్లా ఉండరు కదా. సో మరి దీనిపైన మీ స్టాండ్ ఏంది? వాళ్ళు వస్తారనుకుంటున్నారు. సెక్యులర్ రాజకీయాల ముసుగు లోపల సంతుష్టికరణ రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ రోజున సెక్యులర్ రాజకీయం అని మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరూ చేస్తుంది
సంతుష్టికరణ రాజకీయం, అప్పీజ్మెంట్ పాలిటిక్స్. పాలిటిక్స్. హైదరాబాద్ లోపల రొహాంగ్యాలకు ఫుట్బాల్ టీం ఉంది. అవును. హైదరాబాద్ లోపల రొహాంగ్యాలకు కేబుల్ ఛానల్ ఉంది. అవును. హైదరాబాద్లో రొహాంగ్యాలు మొత్తం వ్యూహాత్మక ప్రాంతాలు, సిటీకి దారి తీసేటువంటి ప్రతి రైల్వే ట్రాక్ వాళ్ళ కంట్రోల్లో ఉంది. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంటు వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. కొన్ని శక్తులు, మతోన్మాద శక్తులు ఆ మధ్యన ఆపరేషన్ సింధూర్ సమయం లోపట, అంతకంటే ముందు భారత్ పాకిస్తాన్ యుద్ధం వస్తే మేము పాకిస్తాన్కి సపోర్ట్గా నిలుస్తామనేటువంటి మతోన్మాద శక్తులు ఉన్నాయి కదా, వాళ్ళ ఒక్కొక్క కుట్రలు ఇవి. వాళ్ళు ఓపెన్గా అంటున్నారు, బ్రహ్మోస్ క్షిపిని పాకిస్తాన్ను కొట్టింది కదా, రేపు యుద్ధం అయితే నీ డిఆర్డిఎల్ నుంచి బ్రహ్మోస్ క్షిపణి సరిహద్దులకు పోకుండా అడ్డుకుంటామని చెప్పి వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. అర్థం చేసుకోవాలి మనము, నీ ఆకాశు, త్రిశూలు, నాగు ఇక్కడనే తయారవుతున్నాయి కదా, మేము ఇక్కడనే ఆపుతాము. కళ్ళ ముందర కనబడుతున్నాయి ఇల్లీగల్గా, చట్ట విరుద్ధంగా దేశ వ్యతిరేక శక్తుల కాలనీలు ఇవాళ అక్కడ ఎస్టాబ్లిష్మెంట్, డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ చుట్టూ వచ్చినాయి. ఇది ఎంత పెద్ద సవాలండి, విపత్తు అండి దేశ అంతర్గత భద్రత దృష్ట్యా. కాబట్టి ఇటువంటి శక్తుల కుట్రలను ఆదిలోనే మనము దీనికి పులి స్టాప్ పెట్టాలా. ఇక్కడ మతాలతోటి సంబంధం లేదు. కాబట్టి ఇక్కడ రాజకీయాలు కూడా గొంతిప్పాలని ఎందుకంటున్నా, ఇక్కడి ప్రజల క్షేమం, ఇక్కడ దేశం యొక్క క్షేమం. మీకు దేశ భద్రతను పణంగా పెట్టకండి. ఇవాళ మీరు కుహానా సెక్యులరిజం ముసుగులో చేస్తుంది, దేశ భద్రతను పణంగా పెడుతున్నారు. అందుకే నేను అన్నాను, దీన్ని మతంతో ముడిపెట్టి చొరబాటుదారులకు ఆశ్రయం ఇస్తే అది మతోన్మాదం అవుతుంది. అది దానికి మతంతో సంబంధం లేదు. ఆ మతోన్మాదాన్ని మనం వ్యతిరేకించాలి. మతాన్ని తప్పుపడతలేదు. మతోన్మాదం ఈ దేశానికి ఛాలెంజ్ విసురుతుంది. మతోన్మాదం ఈ దేశాన్ని మళ్ళీ ముక్కలు చేస్తూ అంటుంది. ఈ మతోన్మాదం ఈ 15 నిమిషాలు టైం ఇస్తే ఇందులో ఊచకొత్తగా వస్తూ అంటుంది. మతోన్మాదం మళ్ళీ మీకు మేము నిన్న రోడ్ల మీదకి వచ్చినామంటే గల్లీలు సరిపోవని చెప్పి ఛాలెంజ్ చేస్తుంటుంది రజాకార్ భావజాలం. వీటిని సమాజం అర్థం చేసుకోవాలి. వీటిని ఈ శరీరం లోపల ఒక దగ్గర క్యాన్సర్ వచ్చిందనుకో, దానికి ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయాలి. లేకపోతే ఆ క్యాన్సర్ మొత్తం కూడా శరీరం అంతా వాక్తుంది. కాబట్టి అలా ఎక్కడైతే క్యాన్సర్ మనం గుర్తించినామో అక్కడ దానికి ట్రీట్మెంట్ చేయాల్సిందే, ఆలస్యం చేయొద్దు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. సో ఇంకొక విషయం అండి, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన న్యూస్లో వచ్చిన విషయం ఏంటంటే, మసూద్ అజర్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్లో మనకు తెలుసు కదా, కందహార్ హైజాక్లో ఆయన విడిపించాం, టెర్రరిస్ట్. ఆయన మొన్న ఆపరేషన్ సింధు టైంలో బతికాడు. ఆయన ఆడియో క్లిప్ ఒకటి బయటకు వచ్చింది. భారతదేశం మీరు అనుకుంటారు కదా, మేము తలుచుకుంటే భారతదేశంలో కొన్ని వేల మంది స్లీపర్ సెల్స్ ఉన్నారు అక్కడ. అంటే చాలా చాలా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్లీపర్ సెల్స్ అనేవాళ్ళు ముఖ్యంగా రోహింగ్యాలని చూసే ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అని అంటారా, లేకపోతే ఇంకా ఇంటర్నల్ ఇంకెవరైనా సపోర్ట్ ఉన్నారంటారా? సమాజం ఒకటి గుర్తుపెట్టుకోవాలా, దేశ సరిహద్దులకు వచ్చినటువంటి అభద్రత ఏం లేదు. మన త్రివిధ దళాల వల్ల సూపర్ పవర్ అమెరికా కూడా పనికిరాదు. మన ఆత్మస్థైర్యం ముందు, మన ఆత్మ నిర్భరత ముందు, మన యొక్క స్ట్రాటజీ ముందు వాళ్ళ ప్రపంచం మొన్న ఆపరేషన్ సింధులో చూసింది భారతదేశం యొక్క గొప్పతనం ఏందో. తర్వాత సమస్యల్లా ఈ దేశం లోపల మారుతున్నటువంటి పరిణామాలు ఏదైతే నెరేటివ్స్ ఉన్నాయో, ఈ రోజున విశ్వవిద్యాలయాల లోపల భారత్ తేరే తుకుడేంగా అనే నినాదాలు వస్తున్నాయి. కశ్మీర్ సరిహద్దుల్లో వస్తలేవు. శ్రీనగర్ లాల్ చౌక్ లోపల ఇవాళ త్రివర్ణ పతాకం ఎగురుతుంది. జేఎన్యూ లోపల ఇవాళ పాకిస్తాన్కి అనుకూలంగా నినాదాలు వస్తున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వస్తున్నాయి. తర్వాత సమాజాన్ని అనేక రకాలుగా చీల్చి రాజకీయాలు చేసేయడం అలవాటైపోయింది రాజకీయ పార్టీలకు. కాబట్టి రాబోయే రోజుల లోపల ఇవాళ చూస్తున్నాం ప్రపంచం లోపల అనేక దేశాల లోపల కృత్రిమ ఉద్యమాలు, ఇక్కడ కూడా ఆ ప్రయత్నాలు జరిగినాయి. రైతు చట్టాల ముసుగు లోపల, సిఏఏ ముసుగు లోపల, 370 ఆర్టికల్ లోపల మన భారతీయ సమాజం చాలా గొప్పది అన్ని అర్థం చేసుకుంది. కాబట్టి ఇక్కడ ఆ పప్పులు ఉడకలేదు విదేశీ శక్తులది. అయినప్పటికీ ఈ దేశం లోపల మతోన్మాదం నూరిపోస్తూ ఉన్నారు. ఇప్పుడు మనిషి వీడు హార్డ్వేరు, వాని లోపల సాఫ్ట్వేర్ ఏది వేస్తున్నావు అంతే, ఎవడేం చెప్తే కదా. ఇవాళ చిన్న చిన్న పిల్లలకు మదర్సాలలో ఇవాళ ఈ దేశం పట్ల, హిందువుల పట్ల, సమాజం పట్ల విషం నింపుతున్నావు కదా, అక్కడ ఆ సాఫ్ట్వేర్ వేస్తున్నావు కదా మదర్సాలలో పిల్లల మెదడు లోపల.
ఇవాళ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అనేక కేసుల లోపల దర్యాప్తు జరిపితే ఈ భావజాలం ఎక్కడ తయారై వస్తున్నది? మదర్సాల చిన్న వయసు లోపల మదర్సాల కేంద్రంగా హిందువుల పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల వ్యతిరేకత నింపుతున్నావు. ఇవాళ స్కూల్లో జాతీయ జెండా ఎగిరేస్తే సెల్యూట్ కొట్టకుండా కనబడుతున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. జాతీయ గీతం పాడని సందర్భాలు ఉన్నాయి, వేషధారణ మనకు కనబడుతుంది. ఇది రేపు ప్రమాదం. ఈ వ్యతిరేక భావజాలం రేపు ప్రమాదం. కాబట్టి దీన్ని అడ్రస్ చేయాల్సింది సమాజమే. కేవలం ప్రభుత్వాల బాధ్యతని మనం వదిలిపెట్టకూడదు. కేవలం రాజకీయ పార్టీలు చూసుకుంటే అని వదిలిపెట్టకూడదు. సమాజంగా ఈ వ్యతిరేక భావజాలాన్ని బొందబెట్టాల్సిన బాధ్యత సమాజం స్వీకరించాలి. సో ఈ అంశాన్ని మాట్లాడేటప్పుడు మీరు ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగిందన్న, సాధారణ కుటుంబం వీటి గురించి ఆలోచించాలి అని చెప్పేసి మీరు చెప్పారు. ఇక్కడ ఈ రోహింగ్యా ముస్లింలకి సాధారణ కుటుంబం వాళ్ళు ఆలోచించడానికి అసలు ఎందుకు ఆలోచించాలి వాళ్ళు? బేసిక్ ఎందుకంటే ఎవరి కుటుంబం వాళ్ళది, రోహింగ్యా ఇష్యూ సపరేట్, కుటుంబం ఇష్యూ సపరేట్. సో వాళ్ళ బారిన పడకుండా ఉండాలని మీరు అన్నారు. సో ఏ విధంగా? చొరబాటుదారుల సమస్య, మతోన్మాద సమస్య ప్రపంచాన్ని ఎట్లా పట్టి పీడిస్తుందో అనేక ఉదాహరణలు కళ్ళ ముందర ఉన్నాయి. ప్యారిస్ తగలబడిపోతుంది, లండన్ రోడ్ ఎక్కింది, స్వీడన్ ఏం జరుగుతుందో తెలుసు, న్యూయార్క్ మేయర్ ఏం మాట్లాడుతుండో మొన్నటికి మొన్న మతోన్మాదిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తి, పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఏ రకంగా హిందువులను ఊచకోతకొస్తున్నారో. దీపుదాస్ ఏమన్నాడు? అందరూ దేవుళ్ళు ఒకటే అన్నాడు. నువ్వు కూడా గదే అంటున్నావు. పొద్దున్న లేస్తే సెక్యులర్ నేతలు అందరూ ఒకటే అంటున్నారు. ఇవాళ అక్కడ దీపుదాస్కి ఏం గతి పట్టింది? రేపు కనువిప్పుగా నీవు కూడా ఆ పరిస్థితిలోకి నెట్టేయబడుతున్నావు. ఇక్కడ కులాల కుంపట్లు రాజేసుకున్నావు. ఇవాళ బంగ్లాదేశ్లో కానీ పాకిస్తాన్లో కానీ ఊచకోతలకు గురవుతుంది నిరుపేదలైనటువంటి దళిత సమాజం. ఆ రోజున జోగేంద్రనాథ్ మండలి యొక్క మాటలు విని అక్కడ ఉండిపోయినటువంటి నిరుపేదలు. ఇవాళ మనము వాడు కులం చూసి చంపుతలేడు. నువ్వు హిందువు కాఫీర్ కాబట్టి నిన్ను చంపుతా అంటున్నాడు. ఇవాళ నువ్వు ఇక్కడనేమో కులాల కుంపటి లోపల నువ్వే విడిపోతున్నావు. తర్వాత నీ ఆస్తులకు రక్షణ లేదు. ఇంతకుముందు సమాజంలో డబ్బులున్న వాళ్ళకు ఒక భావన ఉంటుండే, మేము ఇక్కడ పరిస్థితులు మారిపోతే మేము అమెరికాకు పోతాం, లండన్ పోతాం, ఇంకెక్కడికో ప్యారిస్కి పోతాం, అక్కడ సెటిల్ అయిపోతాం అని అంటే ఇప్పుడు అక్కడ నీకంటే వేగంగా అక్కడ యూరోపియన్ కంట్రీస్ ఇస్లామిక్ జరిగిపోతూ ఉంది. అక్కడ మొత్తం కూడా జిహాదీ శక్తులు రాజ్యాలకు వచ్చినాయి. నీ భవిష్యత్తు ఇక్కడే ఉంది. నేను మొన్న ఒక మిత్రుడు హైదరాబాద్లో ల్యాండ్ కొనుక్కోవడానికి చూస్తున్నాడు, లండన్లో ఇల్లు అమ్ముకొని. ఎందుకంటే క్లారిటీ వచ్చింది వాళ్ళకు. 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో అక్కడ ఇవాళ ఇరాన్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం మనం. కాబట్టి నీవు సంపాదించినటువంటి ఆస్తులు రేపు సురక్షితంగా ఉండాలంటే ధర్మం సురక్షితంగా ఉండాలి, ధర్మం రక్షణ చేయబడాలి. అందుకే తిరుపతి పోతుంటే ధర్మో రక్షతి రక్షిత అని ఉంటాయి. ధర్మాన్ని రక్షించుకుంటేనే భగవంతుడు నిన్ను రక్షిస్తాడు. నీ పిల్లలు, నీకు పుట్టినటువంటి ఆడపిల్ల సురక్షితంగా ఉండాలంటే ధర్మం రక్షణ కావాలి. ఆ ధర్మాన్ని నువ్వు రక్షించుకోవాలి. నీకు పుట్టిన పిల్లగాడు సురక్షితంగా ఉండాలంటే ధర్మాన్ని రక్షించుకోవాలి. మన పూర్వీకులు ధర్మాన్ని రక్షించుకున్నారు కాబట్టి ఇవాళ నువ్వు నేను ఇంత సురక్షితంగా ఉన్నావు. నీ భవిష్యత్తు తరాలు సురక్షితంగా ఉండాలంటే ధర్మాన్ని నువ్వు రక్షించుకోవాలి. ఈ జాగృతాన్ని మేము సమాజంలో తేబోతున్నాం. అంతా మంచిగా ఉందనేటువంటి భావన మంచిగా ఉంది. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి పొంచుకొస్తున్నటువంటి ముప్పును ఈరోజే నువ్వు దానికి పరిష్కారం చూపెట్టాలి, నీ భవిష్యత్తు తరాలు. కాబట్టి సాధారణమైనటువంటి ఒక కుటుంబం మీరు ఆలోచన చేయండి. ఇవాళ మీరు ఇదే దేశం మనకుంది హిందువులకు. ఈ దేశాన్ని, ఈ నగరాన్ని, భాగ్యనగరాన్ని కూడా విదేశీ అక్రమ చొరబాటుదారులు ఆక్రమించుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. మతం ఆధారంగా ఇక్కడటువంటి మతోన్మాద శక్తులు వాళ్ళకు మద్దతు ఇస్తున్నాయి. డెమోగ్రఫీ చేంజ్ పెద్ద సమస్య. ఏమైంది వల్ల చుట్టుపక్కల బాలాపూరు, బడంగపేట, నాదర్గులు, హైదరాబాద్ నుంచి వలసపోయి అక్కడ ఇవాళ అక్కడి నుంచి మళ్ళీ ఇంకెక్కడికి పోవాలి? డెమోగ్రఫీ చేంజ్ అయితే ఎటువంటి ఫలితాలు వచ్చినాయి?
నిన్న మాలేగావ్ ఎలక్షన్ రిజల్ట్ ఆ, ఓటు జిహాద్ అవును. ఏ పార్టీ గెలిచింది? ముస్లిం వాళ్ళు ఇస్లాం పార్టీ. ఇస్లాం పార్టీ. దేని ఆధారంగా గెలిచింది? మతం ఆధారంగా. కాబట్టి రేపు మతోన్మాద రాజకీయాలలో డెమోగ్రఫీ చేంజ్ అయిన తర్వాత సెక్యులర్ రాజకీయాలకు కూడా ఆస్కారం లేదు. ఈ సెక్యులర్ పార్టీలకు కూడా కనువిప్పు కావాలి. ఎప్పటివరకు నీకు సెక్యులరిజం ఉంటుంది? హిందువులు మెజార్టీగా ఉన్నప్పటి మట్టుకే సెక్యులరిజం. సెక్యులరిజం ఉంటుంది. మతోన్మాదం మెజార్టీ అయినప్పుడు దెర్ ఇస్ నో సెక్యులర్ పాలిటిక్స్. అంతే. వాటికి కూడా తాగుండ కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి మాలేగావ్లో? సెక్యులర్ గురించి గొప్ప గొప్ప పాఠాలు మేము పుట్టిందే సెక్యులరిజంని రక్షిస్తుంది కన్నాం కదా అంటురు కదా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఓటు జిహాద్ నడుస్తుంది. డెమోగ్రఫీ మార్చాలా, పాపులేషన్ జిహాద్ నడుస్తుంది, జనాభా సంఖ్య పెంచుకోవాలా, ఓటు జిహాద్ నడుస్తుంది, పవర్ క్యాప్చర్ చేయాలి, ల్యాండ్ జిహాద్ నడుస్తుంది, మన ప్రాపర్టీస్ క్యాప్చర్ చేయాలి, ఫుడ్ జిహాద్ నడుస్తుంది. ఈరోజు నువ్వు భాగ్యనగరంలో ఉంటున్నటువంటి ప్రతి వ్యక్తి ఆరోగ్యం ప్రతిరోజు దెబ్బ కొడుతున్నారు. ఇక్కడ అనేక రకాలైనటువంటి ఫుడ్ ఐటమ్స్ కల్తీ. మొన్న రోహింగ్యాల అక్రమ కాలనీ లోపల ఫుడ్ ఐటమ్స్ ఎన్ని రకాల కల్తీలు అన్ని రకాలు దొరికినాయి. నీకు ప్రతిరోజు ఫుడ్ ఇండస్ట్రీ ద్వారా కల్తీలను ప్రవేశపెట్టి నీ ఆరోగ్యం మీద జిహాద్ చేస్తూ ఉన్నారు. ఇవాళ కోవా బన్ను 10,000 బండ్లు అమ్ముతున్నారు కాలేజీల కాడబెట్టి. 10 రూపాయలకు కోవా బన్ను ఇస్తున్నారు. ఎవరన్నా ఆలోచన చేస్తున్నామా? 10 రూపాయలకు కోవా బన్ను ఎట్లా వస్తుంది? బన్నే కాదు కదా, అందులో కోవా పెట్టి ఎట్లా ఇస్తున్నారు? మొత్తం కెమికల్స్ కలిపేసి కోవా బండ్లు ఇస్తుంటే అధికార యంత్రాంగం చేతులు కట్టుకొని చూస్తున్నది. విద్యార్థులకు కాలేజీ సెంటర్ల కాడ కోవా బన్నుల పేరు మీద అమ్ముతుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. రేపు వాళ్ళకి పిల్లలు పుట్టకుండా కెమికల్స్ కలిపి అమ్ముతున్నారు. రేపు ఈ రకమైనటువంటి మన మీద జిహాద్ నడుస్తూ ఉంది. తర్వాత డ్రగ్ జిహాద్ నడుస్తుంది. ఐటీ హబ్ ఒకనాడు హైదరాబాద్ అంటే ఏంటంటే ఐటీ హబ్, ఈ రోజున డ్రగ్స్ హబ్. ఐటీ కారిడార్ చుట్టూ 3D కల్చర్, డ్రింక్ డ్రగ్ డ్యాన్స్. ఎక్కడ పోతుంది? మానవ వనరులను, ఈ దేశం యొక్క మానవ వనరులను దెబ్బతీయాలని ఇవాళ ఐటీ హబ్ను, ఇంజనీరింగ్ కాలేజీలను సెంటర్గా పెట్టుకున్నారు. ఇది ప్రతి తల్లిదండ్రి సమస్య కాదా? ప్రతి ఇంట్లో ఒక తల్లిదండ్రి కాలేజీలు ఎందుకు జాయిన్ చేస్తున్నారు? ఇవాళ ఈ చొరబాటుదారులు, రోహింగ్యా బంగ్లాదేశీ చొరబాటుదారులు, ఆఫ్రికా నుంచి స్టడీ వీసా మీద వచ్చినటువంటి వాళ్ళు ఈ రోజున మొత్తం కూడా ఈ డ్రగ్ మాఫియాను నడిపిస్తున్నారు. ఇంజనీరింగ్ కాలేజీలలో డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. అనేక కేసులు దొరికినాయి. లవ్ జిహాద్ నడుస్తుంది. ఇవాళ మీరు గూగుల్లో సెర్చ్ చేసి కొట్టండి. ఇదే హైదరాబాద్ లోపల 28,830 మంది హిందూ అమ్మాయిలు మిస్సింగ్ కేసులు ఉన్నాయి. మొన్న పోలీసుల ప్రకటన చూసినాం. మెస్సీ మ్యాచ్ బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసినాం, విశ్వసుందరి పోటీలను బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసినాం. నేను అడుగుతున్నా, ఈ 28,000 పైచిలకు అమ్మాయిల భవిష్యత్తు ఎక్కడ పోయింది? ఎక్కడ పోయినరు? నా సోదరీమణులు ముంబై బ్రోకర్ హౌదులలో ఉన్నారా? దుబాయ్ షేకులకు అమ్మబడ్డారా? సూట్ కేసులలో ముక్కలై ఉన్నారా? తల్లిదండ్రుల అరణ్య రోదన కదా. వాళ్ళు ఎవరు సమాధానం చెప్పాలా? ఈ రోజులో ఆ ఇంట్లో అయింది, రేపు నీ ఇంట్లో అవుతుంది. ఆడపిల్లలకు సురక్షితంగా లేదు, నీకు ఆరోగ్యం సురక్షితంగా లేదు, నీ ప్రాపర్టీ సురక్షితంగా లేదు. ఐటీ హబ్బు ఐటీ హబ్బు ఐటీ హబ్బు అని అంటున్నావు. ఇవాళ విశ్వనగరం, భాగ్యనగరం ఐటీ హబ్బు అగ్నిపర్వతం కింద ఉన్నదనేది, మన ఈ నగరం కింద అగ్నిపర్వతం ఉన్నదనేటువంటిది సమాజం గుర్తెరగాల. గంభీరమైనటువంటి సమస్య. అగ్నిపర్వతం ఎప్పుడు వేలుతుందో తెలియదు. మొత్తం భాగ్యనగరాన్ని క్యాప్చర్ చేస్తున్నారు. ఇన్ని రకాలైనటువంటి జిహాద్ నడుస్తూ ఉంది. వీటిని సమాజం జాగృతం చేయాలి. ఇవాళ మేము చాలా క్లియర్గా ఉన్నాం. ఒక సంస్థ ఉద్యమంతో దీనికి పరిష్కారం దొరుకుతుంది 100%. దీనికి సంస్థ ఉద్యమమే పరిష్కారం అని నేను అనట్లేదు. మా వంతుగా మేము ప్రజలను జాగృతం చేయబోతున్నాం. జాగృతమైనటువంటి సమాజం ఉద్యమంగా దీన్ని మార్చగలగాలి. ఇప్పుడు మేము 1,00,000 గణపతి మండపాలు ఇదే భాగ్యనగరంలో ఉన్నాయి. గల్లీకి ఒక గణపతి మండపం ఉంది. గణపతి మండపం కేంద్రంగా 10 మంది యువకులు ఈ దేశాన్ని, ధర్మాన్ని, సంస్కృతిని నిలబెట్టుకోవడం కోసం
భవిష్యత్తు భాగ్యనగరాన్ని రక్షించుకోవడం కోసం నా గల్లీలో నేను నిలబడతా, మారుతున్న డెమోగ్రఫీ నేను గమనిస్తా, ఇన్ని రకాలైనటువంటి జిహాద్కు నేను నా గల్లీలోనే సమాధానం చెప్తా అనేటువంటి స్పృహ సాధారణమైనటువంటి సమాజం లోపల కలిగించడానికి మేము చేస్తున్నాం ఇవాళ. అందుకే మేము జాగో భాగ్యనగర్ అని అన్నాం. కేవలం 24వ తేదీ కార్యక్రమంతో మేము మా కార్యక్రమం అయిపోదు, ప్రారంభం చేస్తున్నాం. సమాజాన్ని జాగృతం చేయబోతున్నాం. భవిష్యత్తు భాగ్యనగరాన్ని రక్షించుకోవడానికి జాగో భాగ్యనగర్, చలో బాలాపూర్ ధర్మరక్షణ సభ 24 జనవరి 2026 శనివారం మధ్యాహ్నం 2 గంటలకు మనందరం కలిసి వచ్చి గలం విప్పుదాం రండి. సూపర్ అన్న. అండ్ మీరు ఇంకో మాట్లాడేటప్పుడే ప్రెస్ మీట్లో కుల వృత్తుల వాళ్ళని కూడా మీరు పిలిచారు. ఇందాక సేమ్ క్వశ్చన్, కుటుంబాన్ని ఏ విధంగా అయితే సంబంధం లేదు అని అన్నారు, కుల వృత్తుల వాళ్ళకి కూడా ఏం సంబంధం రోహింగ్యా ఇష్యూస్కి అనేది ప్రశ్న వస్తుంది జనరల్గా, సమాజంగా అడుగుతుంది కూడా. సో దీని గురించి మీరు ఏం చెప్తారన్న? మంచి ప్రశ్న. మీ ద్వారా ఈ కార్యక్రమం మాధ్యమంగా కుల సంఘాలకు, కార్మిక సంఘాలకు ఈ గంభీరమైనటువంటి సమస్య మీద జాగృతం చేయడంలో మాతో కలిసి రావాలని ఆహ్వానిస్తున్నా. మాతో కలిసి రండి. ఏ రకంగా కుల వృత్తులు నిర్వీర్యమైపోతున్నాయి. ఇవాళ అనేక కుల వృత్తులను బంగ్లాదేశ్ రోహింగ్యా చొరబాటుదారులు ఆక్రమించుకున్నారు. ఇవాళ పూలు, పండ్లు మార్కెట్లు మన కంట్రోల్లో లేవు, కూరగాయల మార్కెట్ మన కంట్రోల్లో లేదు, మందుల మార్కెట్ మన కంట్రోల్లో లేదు. ఇవాళ కటింగ్ చేసేవాళ్ళు మనోళ్ళు కాదు. తర్వాత ఎలక్ట్రిసిటీ పని, ప్లంబర్ పని, కార్పెంటర్ పని, ఈ రకంగా అనేక కుల వృత్తులు ఇవాళ, వడ్రంగి పని, అనేక పని, మగ్గము, ఎంబ్రాయిడరీ, తర్వాత అనేక కుల వృత్తులు ఈ రోజున వీళ్ళ చొరబాటుదారులతో ఆక్రమణలకు గురైనాయి. స్థానిక ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. ఇలా హైదరాబాద్ చుట్టూ అనేక పారిశ్రామిక వాడలు నెలకొల్పుతున్నామంటున్నారు. ఎవరు వచ్చి ఎంప్లాయీస్గా జాయిన్ అవుతున్నారు? ఒక్కరోజైనా ఒక కార్మిక సంఘం దీని మీద దృష్టి పెట్టిందా? నీకు ఇవాళ మ్యాన్ పవర్ ఉన్న ప్రతి ఇండస్ట్రీ లోపల చొరబాటుదారులు ఎంప్లాయ్మెంట్గా చేరుతున్నారు. స్థానికంగా ఉన్నటువంటి యువతకు ఇవాళ ఉపాధి దెబ్బ కొడుతున్నారు. అడ్డా కూలీలలో కూడా రోహింగ్యా బంగ్లాదేశీలు కూలీలు చేరిపోతున్నారు. సాధారణమైనటువంటి మనం కనీస వేతనం గురించి మన కూలీలు ఎదురు చూస్తుంటారు. దానికంటే 200 తక్కువ వస్తారనే వరకు వీళ్ళని ఎగరేసుకొని పోతున్నారు. ఇటుక బట్టీలు అయితేంది, ఫుడ్ ఇండస్ట్రీ అయితేంది, అన్ని ఇండస్ట్రీస్లలో ఎక్కడైతే హ్యూమన్ రీసోర్సెస్ అవసరమో అన్ని చోట ఈ రోజున రోహింగ్యా బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులు అయినటువంటి ముస్లిమ్స్ నిండిపోయినారు. స్థానిక ఉపాధి దెబ్బకొడుతున్నారు, స్థానిక కుల వృత్తులు దెబ్బపడుతున్నాయి. అందుకే కార్మిక సంఘాలు, కుల సంఘాలు చాలా గంభీరమైనటువంటి ఈ సమస్య పైన మీరు గలం విప్పాలే. ఈ ఉద్యమానికి కదిలి రావాల్సిందిగా మిమ్మల్ని కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. తప్పకుండా వస్తాము. అండ్ చివరి ఒక ప్రశ్న, అది జనరల్గా అందరు హిందూ సమాజానికి ఉండే ప్రశ్న. మీరు అనేక రకాల పోరాటాలు చేస్తారన్న, మీరు వ్యక్తిగతంగా చేస్తారు అండ్ సంస్థాగతంగా కూడా చేస్తారు, అనేక సంస్థలు కూడా చేస్తున్నాయి. మాలాంటి వాళ్ళ ప్రయత్నం కూడా ఎంతో కొంత ఉంది. సో ప్రతి ఒక్క క్వశ్చన్ అంటే ఒక ప్రశ్న దగ్గర వచ్చి ఆగుతుంది. ఏంటి అంటే, హిందూ సమాజం సంఘటితం అవుతుందా? మీరు ఎన్ని చెప్పినా కూడా నిజంగా నా లోపల ఉన్న ప్రశ్న, అందరి లోపల ఉన్న ప్రశ్న, మేబీ మీ లోపల ఉండొచ్చు. ఇన్ని చేస్తున్నాం, ఇంకెప్పుడు సంఘటితం అవుతారు హిందూ సమాజం? అసలు అవుతున్నారా? ఈ సోషల్ మీడియా పై విషయాలు చూసి, హైప్ని చూసి మనం నిజంగా దీన్ని సంఘటితం అనుకోవాలా? లేకపోతే గ్రౌండ్ లెవెల్లో చూసి ఇక్కడ ఏం జరగట్లేదు, ఇబ్బందులు పడుతున్నారు, గుళ్ళను ధ్వంసం చేస్తున్నారు, ఇంకోటి వచ్చి ఇంకేది చేస్తున్నాడు, ఏం జరుగుతుంది అనే దానిపై ఒక పెద్ద ప్రశ్న ఉంది. ఎందుకంటే ఈరోజు నిన్న మనం చూసిన సఫిల్ కూడా ఇష్యూ మనం చూడవచ్చు, టెంపుల్ దగ్గర, హోల్సిట్లో జరిగిన ఇష్యూ, అమ్మవారి గుడి దగ్గర జరిగిన ఇష్యూ, కానీ ఇవన్నీ ఇష్యూ చూస్తే అనిపిస్తుంది మనం బాగానే మాట్లాడుతున్నాం ఇన్ని విషయాలు, నిజంగా హిందూ సంఘటితం అవుతుర్రా? పిలిస్తే ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది మాట్లాడుతున్నారు అని ప్రశ్న వస్తుంది. లాస్ట్కి వచ్చి ఈడికి వచ్చి ఆగిపోతుంది. సో నేను అడుగుతున్నా, నిజంగా హిందూ సంఘటితం అవుతారా? నీకు నమ్మకం లేదా? అనిపిస్తుంది కాబట్టి ఈ ప్రయత్నము. సో మీ ద్వారా వినాలని నాకుంది. ఘనమైన గొప్పదైనటువంటి చరిత్రకు వారసులం మనం. ధైర్యవంతమైన DNA ఎవరికి ఉందని పరీక్ష పెడితే హిందువుకే ఉంది. సంఘటితమై పోరాడిన చరిత్ర ఈ ప్రపంచంలో ఎవరికన్నా ఉందంటే అది హిందువుకే ఉంది. ఈ రోజున అనేక సంస్కృతులు ఈ ప్రపంచంలో పుట్టినాయి, కాలగర్భంలో కలిసిపోయినాయి. సనాతన ధర్మం మాత్రమే
ఇవాళ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడగలిగింది. నువ్వు నేను ఇవాళ హిందువుగా ఉన్నామంటే మన పూర్వీకులు చేసినటువంటి త్యాగము, పోరాటము, సంఘర్షణ ఇవాళ నిన్ను అజయ్గా ఉంచింది, నన్ను శశిధర్గా ఉంచింది. ఇది మన పూర్వీకులు శకులు, హూనులు, కుషానులు వీళ్ళ మీద పోరాటం చేసిండ్రు. ఖిల్జీలు, గజనీలు, గోరీలు, తుగ్లకుల మీద పోరాటం చేసిండ్రు. మొఘలులు, తురుష్కుల మీద పోరాటం చేసిండ్రు. నిజాములు, పఠానులు, సుల్తాన్ల మీద, ఆదిల్షాల మీద పోరాటం చేసిండ్రు. రజాకార్ల మీద పోరాటం చేసిండ్రు. బ్రిటిష్ వాళ్ళ మీద, ఫ్రెంచ్ వాళ్ళ మీద పోరాటం చేసిండ్రు. ఇప్పుడు సెక్యులరిజం మీద కూడా పోరాటం చేస్తున్నాం. ఇన్ని పోరాటాలు చేసినటువంటి చరిత్ర మనదే, హిందువుదే. కాబట్టి సింహాలు ఇవి. ఈ సింహం అప్పుడప్పుడు నిద్రపోతుంటుంది. సింహం నిద్రపోయినప్పుడు షిటెల్క కూడా వచ్చి తోకూపుతుంటుంది. కాబట్టి మనం సమాజాన్ని అందుకే జాగృతం చేస్తున్నాం. మనం ఈ సింహాలు ఒక్కసారి లేచి జూలు దులిపితే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇది 1000 ఏళ్ల చరిత్ర. ఇది 1000 ఏళ్ల పోరాటం కళ్ళ ముందర ఉన్నటువంటి చరిత్ర. ఇక్కడ వచ్చి మా జెండా ఎగరేస్తామని అందరికీ గోరిగెట్టినాం. ఇక్కడ అలా గోరీలే మిగిలిన ఇయ్యాల. పారిపోయినోడు రిటర్న్ వెళ్ళిపోయిండు, ఉన్నోనికి గోరి ఉంది. గది వాళ్ళ చరిత్ర. మన చరిత్ర ఘన చరిత్ర. ఆ కాషాయం అందుకే మన భుజాల మీద వేసుకునేటువంటిది కాషాయం ఒక కండువా కాదు. రాముని వెనకాల ధర్మ పోరాటంలో కదిలినటువంటి సమాజం చరిత్ర. కృష్ణుని వెనకాల ధర్మ పోరాటం లోపల కదిలిన చరిత్ర. శివాజీ, నేతాజీ, సావర్కర్, రాణా ప్రతాప్, ఝాన్సీ లక్ష్మి, రుద్రమదేవి లాంటి వీరోచితమైనటువంటి పోరాటాలను దాని వెనకాల అడుగులో అడుగేసినటువంటి మన పూర్వీకుల చరిత్ర. కాబట్టి ఇది కొత్త కాదు సమస్య. ఇటువంటి సమస్యలు ఎన్నొచ్చినా ఈ సమాజం ఎదుర్కొంటుంది. ఒక్కొక్కసారి సమాజం రకరకాలైనటువంటి అంతర్గత సమస్యలలో బలహీనపడ్డప్పుడు, అంతర్గతంగా ఈ సమాజం లోపల ఐక్యత లోపించినప్పుడు ఈ దేశం మూల్యం చెల్లించుకుంది. నేను ఇప్పటివరకు ఇంత ఘనమైన చరిత్ర చెప్పిన కదా. ఈ దేశం మూల్యం చెల్లించుకోవడానికి శత్రువు బలం కాదు కారణం, మన బలహీనత. అందుకే ఉపఘనస్థాన్ ఆఫ్ఘనిస్తాన్ అయింది. అందుకే ఈ దేశం నుంచి ఆఫ్ఘనిస్తాన్ గాంధార రాజ్యం ఇవాళ కాందహార్ అయింది. లవపురం ఇవాళ లాహోర్ అయింది. ఢాకేశ్వరి శక్తిపీఠం ఢాకా అయింది. త్రివిష్టవం టిబెట్ అయింది. సింహళం శ్రీలంక అయిపోయింది. బర్మా, మయన్మార్ అయిపోయింది. ఇట్లా ఈ దేశం అఖండ భారతం ముక్కలైందంటే శత్రువు బలం కాదు, మనలో లోపించినటువంటి ఐక్యత, మనలో ఉన్నటువంటి ఏమి కాదులే, లేకపోతే స్వార్థపూరితము, లేదంటే ఈ సెక్యులర్ మత్తు బాగా ఎక్కించారు కదా మనకు. మన దేవుళ్ళు కూడా శాంతి ఉండమనలే. మన దేవుడు రాక్షసత్వం మీద పోరాడమన్నాడు. రాక్షసుడి మీద పోరాడిండు కాబట్టి మనకు దేవుడు అయిండు. ఏ దేవుడు మనం ఉట్టిగా పూజించలే. నువ్వు దేవుని రాముని దేవుడు అన్నావంటే రాక్షసుని మీద పోరాడిండు. కృష్ణుని దేవుడు అన్నావంటే రాక్షసుని మీద పోరాడిండు. అమ్మవారిని దేవత అన్నామంటే రాక్షసుల మీద పోరాడింది. ప్రతి అవతారం రాక్షసుని మీద పోరాడింది కాబట్టి ప్రతి అవతారాన్ని మనం పూజిస్తున్నాం. ఈ బేసిక్ విషయం నువ్వు మర్చిపోయినావు. శాంతి ఎప్పటి వరకు? రాక్షసుల మీద శాంతి అవసరం లేదు, రాక్షసత్వం మీద యుద్ధం చేయమన్నది భగవద్గీత. యుద్ధాయ కృతనిశ్చయ అన్నాడు శ్రీకృష్ణుడు. అంటే సమాజం రాక్షస భావజాలాన్ని ఉపేక్షించకూడదు. ఈనాడు ఉన్నటువంటి ఆ రోజున యుద్ధాలు కావచ్చు, ఈరోజు ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగపరమైనటువంటి పద్ధతులే. నేను పోరాడమంటే మీరేంది ఇళ్ళ నుంచి వచ్చి కత్తులు కటాలు పట్టుకొని పోరాడమని నేనేం చెప్తలేను. ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగ పరిధిలోకి లోబడి చేయాల్సిన కనీస పోరాటం ఇవాళ హిందూ సమాజం చేయాలి. ఇది నీ బాధ్యత. ఎందుకోసం? నీ భవిష్యత్తు తరాల కోసం. నీ భవిష్యత్తు తరాల కోసం ఇవాళ నువ్వు అడుగు ముందుకేయాలి. అందుకే ధర్మరక్షణ సభకు రమ్మంటున్నావు. ఇక్కడికి వచ్చేసి తెలుసుకో ఏం జరుగుతుందో, 10 మందికి చెప్పు. సో చివరిగా అన్న, ఈ పాడ్కాస్ట్ ద్వారా హిందూ సమాజానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సభ గురించి? కానీ సభకు పెద్ద ఎత్తున తరలిరండి. ఇది మన బాధ్యత.
మనం ఒక నాయకులుగా ముందడుగేద్దాం, సామాజిక నేతృత్వాన్ని సమాజానికి అందిద్దాం, సమాజంలో జాగృత పరుద్దాం. దీర్ఘకాలికంగా ఈ ఉద్యమం జరగబోతుంది. బాలాపూర్లో ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి మనం శంఖనాదం పూరిద్దాం. భవిష్యత్తు భాగ్యనగరాన్ని రక్షించుకోవడం అంటే ఈ దేశాన్ని రక్షించుకోవడమే. 1979-80 ప్రాంతం లోపల సేవ్ అస్సాం టుడే, సేవ్ నేషన్ టుమారో అనేటువంటి ఒక నినాదంతో అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఈ రోజున ఈశాన్య రాష్ట్రాలను కాపాడుకున్నటువంటి చరిత్ర ఉంది ప్రజాస్వామ్యయుతంగా. ఈ రోజున సేవ్ భాగ్యనగర్ టుడే, సేవ్ నేషన్ టుమారో, భవిష్యత్తు భాగ్యనగరాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరిది బాధ్యత ఇది. ఇందులో రాజకీయాలకు అతీతంగా ఈ ఉద్యమం జరుగుతుంది. ఏ రాజకీయ పార్టీని విమర్శించడమో మా ఉద్దేశం కాదు, వాళ్ళ బాధ్యతను గుర్తు చేయడం మా ఉద్దేశం. ఒకవేళ ఏ రాజకీయ పార్టీ అయినా ఇక్కడి ప్రజల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుంటే తప్పకుండా మేము విమర్శిస్తాం. అన్ని రాజకీయ పార్టీలను ఈ ఉద్యమంలో కలిసి రావాలంటున్నాం. ప్రజలు కూడా నిలదీయాలి, ప్రజలు కూడా అడగాల. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలది ప్రధానమైనటువంటి పాత్ర. కాబట్టి రాజకీయాలను పక్కన పెట్టి మనం మాట్లాడలేము. అట్లా అని చెప్పి రాజకీయాలను కోసం ఈ కార్యక్రమం కాదు, రాజకీయాలను విమర్శిస్తేందుకు ఈ కార్యక్రమం కాదు. అవసరం అనుకుంటే మేము అన్ని రాజకీయ పార్టీలు మీరు ఇందులో భాగంగా, ఇది దేశ సమస్య, ఇది దేశ అంతర్గత సమస్య. ఇంకోటి ఇది రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా మేనిఫెస్టోలు ఉండగలగాలి, చెప్పాలి మీ విధానం ఏంది, చొరబాటుదారుల విషయంలో మీ విధానం ఏంది అనేటువంటిది రేపు ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీ ప్రజలకు చెప్పగలగాలి. చొరబాటుదారుల సమస్య ఎక్కడో దేశ సరిహద్దులోకి లేదు, నా ఇంటి తలుపు తట్టిందిరా బాబు, నా బిడ్డల భవిష్యత్తు ప్రమాదంలోకి నెట్టేస్తుంది, నా యొక్క ఆస్తులను ప్రమాదంలోకి నెట్టేస్తుంది, నా యొక్క భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తుంది అని ప్రతి జాతీయవాది, ప్రతి పౌరుడు ప్రశ్నించాలి, మతాలకు అతీతంగా. నేను ఇంకొకసారి చెప్తాను, ఇది మతం ఆధారంగా చొరబాటుదారులను వెనుకేస్తున్నటువంటి మతోన్మాదాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, మేము మతాన్ని వ్యతిరేకిస్తలేం. అందుకే మేము అప్పీల్ చేస్తున్నాం మీడియాకు కూడా, పోండి ముస్లింల ఉపాధి కూడా, స్థానిక ముస్లింల ఉపాధి కూడా ఎట్లా దెబ్బ కొడుతున్నారు ఈ చొరబాటుదారులు. ఒకసారి మీ కెమెరాలు అటు పక్క చూపెట్టండి, కుల వృత్తులు ఎట్లా నిర్వీర్యమవుతుందో చూపెట్టండి. కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున తరలిరండి. మీలాంటి వాళ్ళు, మీలాంటి యొక్క జాతీయవాద ఎజెండాతోటి పనిచేస్తున్నటువంటి మీడియా సంస్థలు కూడా మీ సహకారం కూడా కావాలా. ఎందుకంటే మీలాంటి వాళ్ళు చెప్తే కొన్ని లక్షల మంది వింటుంటారు. కాబట్టి నేను ఇప్పటివరకు స్పృశించినటువంటి అంశాల మీద వాస్తవికత ఏందో ప్రజల ముందర పెట్టండి. ఆ రోజున ప్రతి ఇంట్లో ఆలోచన చేస్తుంది, ప్రతి గడప కదులుతుంది, అడుగు ముందుకేస్తుంది. అందరికీ స్వాగతం. తప్పకుండా మా వంతు ప్రయత్నం ఏం చేస్తాము మీడియా మాధ్యమంగా. అండ్ జనాలను కూడా నేను చెప్తున్నాను, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. హిందూ సమాజం ఏకీకృతం కావాలనుకున్న ప్రతి ఒక్కరికి ఒక మంచి అవకాశంగా భావించి అందరి సభకి వెళ్దాం, దాన్ని విజయవంతం చేద్దాం, రోహింగ్యాలను తరిమి కొడదాం దేశం నుండి. ధన్యవాదాలు అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్.